మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నల్గొండ జిల్లా గురుకుల పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకుంది. పాఠశాల ఆవరణలోకి భారీ వర్షపు నీరు, కరెంటు సరఫరా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ త్రిపాఠి వెంటనే స్పందించి పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, ఆహారం, తాత్కాలిక వసతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. తక్షణమే నీటిని తొలగించే ఏర్పాట్లను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురుకులం రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్స్ లో నిన్న రాత్రి నుంచి వర్షం పడతా ఉండేసరికి ఆల్మోస్ట్ చుట్టూ అంతా వాటర్ వచ్చేసింది. పక్కన దిండి వాగు ఉండడం వల్ల తర్వాత కొంచెం ప్రహారీ లేకపోవడంతో చుట్టూ అంతా వాటర్తో సరౌండ్ అయ్యేసరికి ఈరోజు మార్నింగ్ 7:30-8 నుంచి మేము రెవెన్యూ శాఖ తరఫున, పోలీస్ శాఖ తరఫున మేమందరం ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి పిల్లల్ని తరలించే నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, మనకి వెదర్ శాఖ తరఫున కూడా ఇది తుఫాన్ ఒక హెచ్చరిక ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 500 స్టూడెంట్స్ని, దాంతోపాటు ఒక 26 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇక్కడ నుంచి మేము డీసీ గురుకులంకి షిఫ్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఒక 2 రోజు సెలవు కూడా ప్రకటించడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే గతంలో కూడా బాగా వరదలు వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఉంది సార్. మళ్ళీ 1 మంత్ 1.5 మంత్ తర్వాత మళ్ళీ సేమ్ పరిస్థితి రిపీట్ అయింది. గతంలో మేము అధికారుల దృష్టికి తీసుకుపోయినాము. సో వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇవన్నీ కూడా మాకు షూరిటీ ఇచ్చారు. ఖచ్చితంగా వీటన్నిటి కూడా వరదలు రాకుండా దానికి సంబంధించిన అన్ని కూడా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తామన్నారు. హానరబుల్ కలెక్టర్ మేడం కూడా వచ్చారు. ఇప్పుడు ఎంఆర్ఓ, ఎంపీడీఓ వీళ్ళందరూ వచ్చి మాకు కొంచెం ధైర్యం చేసిపోయారు. వీళ్ళందరూ కూడా సేఫ్ సైడ్ ఉన్నారు సార్. ఇప్పుడు ప్రజెంట్ 500 మెంబర్స్ ఉన్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసినాము. మాకున్న ప్రాబ్లం ఏంటంటే జస్ట్ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. మెయిన్ హాస్టల్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఎమర్జెన్సీ గ్యాస్ కానీ, వెజిటబుల్స్ కానీ, మిల్క్ కానీ అవి కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. దీనికి సంబంధించి మెయిన్ ఏంటంటే మాకు ప్రహారీ కూడా చాలా ఎమర్జెన్సీ మేడం సార్. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ప్రహారీ కూడా లేక వాటర్ అంతా కూడా ఇటువైపు వస్తుంది. తర్వాత తరచుగా కరెంట్ కూడా ప్రాబ్లం అవుతా ఉంది. కరెంట్ కూడా ఎక్కువ పోతా ఉంటుంది. మనకు 3 ఫేజ్ కరెంటు చాలా నెసెసరీ. ఆ 3 ఫేజ్ కరెంట్ లేకుండా వల్ల ఈ అగ్రికల్చర్ కరెంటు మాకు సప్లై ఇవ్వడం వల్ల తరచుగా కరెంటు ప్రాబ్లం అవుతా ఉంది. పిల్లలకి స్నానప్పుడు కానీ తర్వాత తొందరగా ప్రిపేర్ కావడానికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు భవిష్యత్తులో ఇవన్నీ కూడా మాకు అరేంజ్ చేస్తే